హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రైతులకు వచ్చేసిందండి. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకం 19వ విడత మన కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.47 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ కాబోతున్నాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈసారి పిఎం కిసాన్ యోజనకి భారీగా పెంపు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎంత మేరకు పెంచుతున్నారు, 19వ విడతలో ఎంత మొత్తంలో పెంచుతున్నారు, ఎంత జమ కాబోతున్నాయి, అలాగే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళి అర్హులా కాదా అనేది క్లారిటీగా తెలియజేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 2 నుంచి 3 కోట్ల మంది పైగా అయితే అనర్హుల లిస్టు గుర్తించి తొలగించడం జరిగింది. మీకు ఈ డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో రైతులకు సంవత్సరంలో 6,000 చొప్పున నేరుగా పెట్టుబడి సాయంగా అందించనుంది. పిఎం కిసాన్ యోజన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాల్లోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఇందులో ఒక విడతలో 2,000, మరొక విడతలో 2,000 చొప్పున దాదాపుగా 3 విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు లబ్ధిని చేకూరుస్తుంది. ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ మాత్రమే ఈ డబ్బులు రాకుండా చేసి అర్హత లేకుండా తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇవ్వరు. అర్హత ఉండి 5 ఎకరాల కన్నా తక్కువ ఉండటం వల్ల అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి 2019 ప్రారంభించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 18వ విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 19వ విడతకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ యొక్క 2024 దాటి 2025 వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు 2 విడతల డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ 15వ విడత కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డబ్బులను విడుదల చేశారు. మహారాష్ట్రలోని రీసెంట్గా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు నుంచి సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ 19వ విడత విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా అర్హులందరినీ గుర్తించి ఫిల్టర్ చేసినప్పుడు అందులో 2 నుంచి 3 లక్షల మందికి పైగా అనర్హులను గుర్తించి వారందరినీ కూడా పథకం నుంచి తొలగించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ప్రధాన మంది 3 సమాన్ నిధి కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు న్యూ ఇయర్ లేదా సంక్రాంతిలోగా ఒక్కో రైతుకు కూడా రైతు ఖాతాల్లోకి 4,000 రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి ఎందుకని 4,000 రూపాయలు మనకు పడతాయని చెప్పడం జరిగింది.